వజానల్ ఇన్ఫెక్షన్ అనేది ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాము. ఇంత కామన్ అవ్వడానికి గల కారణం ఏమిటి? దీన్ని అడ్రెస్ చేయడానికి వాట్ ఈస్ యువర్ సజెషన్? మన ఆడవాళ్ళు కొంచెం ఇరిటేషన్ వచ్చినప్పుడు క్లీనింగ్ చేసుకోవడం కోసం ఎక్కువ వాటర్ తో క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు. చేయకూడదా? యాక్చువల్లీ దే ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్. చేయకూడదు. ఎందుకంటే వెజైన్ అనేది సెల్ఫ్ క్లీన్సింగ్ ఆర్గాన్, తనంతట అదే క్లీన్ అవుతుంది. వాటర్ తోనే కాదు, సోప్ తో కూడా క్లీన్ సోప్ తో కూడా చేస్తారు, విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ యాక్చువల్ గా. ఒకవేళ మరీ ఇచ్చింగ్ గా ఉంటే గోరువెచ్చని వాటర్ తో బాహ్యంగా క్లీన్ చేసుకోవాలి, కానీ డీప్ గా క్లీన్ చేయకూడదు. అన్ఫార్చునేట్ గా ఈ నార్మల్ వాటర్ తో డైలీ సో మెనీ టైమ్స్ చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియా వాష్ అవుట్ అయిపోతుంది. అప్పుడు అక్కడ వెజనల్ pH వచ్చి మెయింటైన్ చేసే ఛాన్స్ ఉండదు. అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా తనంత తను గ్రో అవుతుంది. అప్పుడు అది ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్ అన్ని కాజ్ చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏం చేస్తారంటే బేసిక్ గానే ఆడవాళ్ళు కూడా డాక్టర్ సలహా లేకుంటే నేరుగా పోయేసి యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్స్, వెజనల్ వాషెస్ ఇవన్నీ తీసుకొని విరివిగా వాడతారు. ఇవన్నీ ఏం చేయగలవు? ఓన్లీ ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయగలవు, కానీ అక్కడ ఉన్నటువంటి గుడ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయలేవు. ఆ గుడ్ బ్యాక్టీరియాని పెంచలేవు. పెంచాలంటే ఏం చేయాలి? పెంచాలి అంటే ఫెమిడిలైట్ లాంటి ఒక సప్లిమెంట్ ని వాడాలి. దిస్ ఇస్ ద సప్లిమెంట్ ఫెమిడిలైట్. దీంట్లో ఒక 2 రకాల లాక్టోబాసిల్లస్ స్ట్రెయిన్స్ ఉంటాయి మేడం. వీటిని యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించినాం. యుఎస్ లో డానిస్కో అనే ఒక కంపెనీ ఉంటుంది. దానికి 100 years హిస్టరీ ఉంది ప్రోబయాటిక్స్ తయారు చేయడం, గుడ్ బ్యాక్టీరియా తయారు చేయడంలో. అక్కడి నుంచి ఈ స్ట్రెయిన్స్ ఇంపోర్ట్ చేయించి ఇక్కడ మనం క్యాప్సూల్స్ లో మ్యానుఫ్యాక్చర్ చేయించినాం. సో అక్కడి నుంచి ఎందుకు తెప్పించాల్సి వచ్చిందంటే వాళ్ళు వీటిని ఎప్పటి నుంచో డెవలప్ చేసి ఇవి బాగా పనిచేస్తాయని క్లినికల్ ట్రయల్స్ లో ప్రూవ్ చేసి నందువల్ల మనం అక్కడి నుంచి తెప్పిస్తున్నాం. మీరు చూసినారంటే ఇదే 2 strains ఇంటర్నేషనల్ గా చాలా కంట్రీస్ లో అవైలబిలిటీ ఉంది. ఆ పేరు ఏంటంటే హవారు ఫెమినైన్. హవారు ఫెమినైన్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ నేమ్. అది ఇండియాలో వచ్చేసి ఫెమిడిలైట్. సో దీన్ని రోజుకు ఒక క్యాప్సూల్ మార్నింగ్ గానీ ఆఫ్టర్నూన్ గానీ భోజనం తర్వాత తీసుకుంటూ ఉంటే 1 నెల రోజుల పాటు వాడినారంటే వాళ్ళకి ఈ ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ సెన్సేషన్, వైట్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్ ఇవన్నీ తగ్గుతూ వస్తాయి.